బంగారాజు, రాజుగారు ఒకసారి లేవండి. అయ్యా, ఏమైనా కావాలా? మీ మేనకోడల గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి బాబు, తనేమైనా తప్పు చేసిందా? కంగారు పడకండి. అహల్య ఇష్టాయిష్టాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నారు బాబు? ఏం లేదు, తను ఇందాక వామిటింగ్ చేసుకుని ఏం తినకుండా పడుకుంది. తనకిష్టమైన ఫుడ్ ఏంటో మీరు చెప్తే తినిపిద్దామని. మీరెంత మంచివారు బాబు. అడిగితేనే అమ్మాయినా అన్నం పెడుతుంది అంటారు. కాని మీరు అహల్య అడగకుండానే తనకేది ఇష్టమో నన్ను అడిగి మరీ తినిపించాలనుకుంటున్నారు. నిజంగా మీరు దేవుడు బాబు. చెప్పండి, అహల్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? తన ఆశలు కోరికలు ఏంటి? అది కష్టాల్లో పుట్టి పెరిగింది బాబు. తనకి పెద్ద పెద్ద ఆశలేం లేవు. అన్నీ చిన్న చిన్న కోరికలే. వాటిని కూడా నోరు తెరిచి ఎప్పుడూ చెప్పేది కాదు. అహల్య చిన్నతనంలోనే మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. ఒక్కోరోజు తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది బాబు. అప్పుడు మా అమ్మ కాసిన్ని బియ్యం ఉడికించి ఆ వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారం, నూనె, ఉప్పు వేసి కలిపి ముద్దలు చేసి పెట్టేది. అహల్య అన్నమే పరమాన్నం అనుకుని తృప్తిగా తినేసేది. పాపం పిచ్చిది. తన అమ్మమ్మ డబ్బుల్లేకిలా చేసిందని తెలియక ఆ అన్నాన్ని చాలా ఇష్టంగా తినేది. ఇప్పటికీ అహల్యకి ఆ అన్నం అంటే చాలా ఇష్టం. అహల్యకి ఇంకా ఏమంటే ఇష్టం? చెప్పాను కదా బాబు, కష్టాల్లో పెరిగిన పిల్ల. పెద్దగా దేనికి ఆశపడేది కాదు, కోరికలు పెంచుకునేది కాదు. కాస్తంత వయసు రాగానే ఇంటి బాధ్యతంతా తన నెత్తిన వేసుకుంది. కష్టపడి కుట్టు మిషన్ కుట్టి నన్ను అమ్మను పోషించేది. అంటే తనకేం కావాలో మీకెప్పుడు చెప్పేది కదా? మేమే తన మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు తను మాకేం చెప్పేది బాబు? అమ్మకేమో వయసు అయిపోయింది, పని చేయలేదు. నాకేమో తాగుడు అలవాటైపోయింది, బాధ్యత లేదు.